న్యూస్ హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో కాల్పులకు తెగబడిన నిందితుల కోసం పోలీసులు 4 రోజులుగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు దొంగలను ఇంకా పట్టుకోలేకపోయారు. దొంగలు పోలీసులకు ఇంకా దొరకడం లేదు. హైదరాబాద్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో నిందితుల కోసం 4 రోజులుగా పోలీసుల వేట కొనసాగుతోంది. హైదరాబాద్లోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. బోయినపల్లిలో నిందితులు తిరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. అక్కడ సీసీ కెమెరాల్లో నిందితుల ఆనవాళ్లు దొరికాయి. తిరుమలగిరిలో బట్టలు మార్చుకున్నారు, అలాగే అక్కడ బ్యాగులు కూడా మార్చుకున్నారు నిందితులను పట్టుకోవడానికి 10 బృందాలు గాలిస్తున్నాయి. తెలంగాణ సహా 4 రాష్ట్రాల్లో నిందితుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు పోలీసులు. పాట్నా, రాయ్పూర్, ఛత్తీస్గఢ్కు పోలీసు బృందాలు హైదరాబాద్ నుంచి వెళ్ళాయి. బీదర్లో దోపిడీ చేసి హైదరాబాద్కు వచ్చారు నిందితులు. రోషన్ ట్రావెల్స్ బస్సులో రాయ్పూర్కు వెళ్లేందుకు 2 టికెట్లను బుక్ చేసుకున్నారు నిందితులు. ఇద్దరి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో బస్సులో తనిఖీలు చేపట్టారు ట్రావెల్స్ సిబ్బంది. జహంగీర్ ఆ సమయంలో జహంగీర్పై 2 దుండగులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ట్యాంక్ బండ్ వరకు ఆటోలో పారిపోయారు దుండగులు. అక్కడి నుంచి బీహార్కు వెళ్ళి ఉంటారు అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తిని ఇప్పటికీ గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఆ వ్యక్తి కూడా బీహార్కు చెందిన వ్యక్తి అని చెప్తున్నారు పోలీసులు. కొన్ని బృందాలు బీహార్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. దుండగులు జరిపిన కాల్పుల్లో బుల్లెట్ షెల్స్ను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దుండగులు జరిపిన గల్లోంచి వచ్చిన ఆ బుల్లెట్ షెల్స్ని పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన రౌండ్ సర్కిల్లో కనిపిస్తున్న ఆ బుల్లెట్ షెల్లే ఆ దుండగులు ఉపయోగించింది. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శిల్ప, ఏమైనా క్లూస్ దొరికాయా? ఎక్కడికి పారిపోయి ఉంటారు ఈ దుండగులు? ఇప్పటికే ఒకరిని గుర్తించినట్టుగా తెలుస్తోంది. బీహార్కు చెందిన వ్యక్తి అంటూ వార్తలు వస్తున్నాయి. వాటిలో ఎంతవరకు నిజముంది? ఏదైనా క్లూస్ దొరికాయా పోలీసులకు? దొంగల ముఠ ఎప్పుడైతే బీదర్లో ఏటీఎం దొంగతనం చేసిన అనంతరం నేరుగా హైదరాబాద్ కి చేరుకున్నారు. హైదరాబాద్ లోని అఫ్జల్గంజ్ లో కాల్పులు చేపట్టారు. వెంటనే అలర్ట్ అయినటువంటి పోలీస్ శాఖ వెంటనే బృందాలుగా విడిపోయి వాళ్ళ కోసం ప్రత్యేక నిఘా పెట్టింది. గత 2 రోజులుగా వీరిపైన 10 బృందాలుగా ఏర్పడి ఎక్కడికక్కడ చర్యలు చేపడుతుంది. ఎప్పుడైతే అఫ్జల్గంజ్ లో కాల్పులు చేపట్టిందో అఫ్జల్గంజ్ లో కాల్పులు చేపట్టిన అనంతరం అక్కడ నుంచి ఏదైతే అవిట్ నుంచి ట్యాంక్ బండ్ వైపు నుంచి వాళ్ళు వెళ్ళినట్టు కూడా ఇప్పటికే అఫ్జల్గంజ్ లో కాల్పులకు తెగబడ్డ నిందితులను పోలీసులు పట్టుకోవటానికి బృందాలుగా గాలిస్తున్నారు. 4 రోజుల నుంచి కూడా పోలీసులకు ఈ దుండగులు దొరకడం లేదు. ఇతర రాష్ట్రానికి పారిపోయి ఉంటారు అని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు బృందాలుగా విడిపోయి ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. ఈ దుండగులు బీహార్ నుంచి వచ్చినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో నిందితుల కోసం పోలీసుల వేట 4 రోజులుగా కొనసాగుతూనే ఉంది. అయినా కూడా నిందితులు చిక్కడం లేదు. హైదరాబాద్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులు ఎక్కడి వరకు వచ్చారు, ఎక్కడ మిస్ అయ్యారు, ఆ పరిసరాల్లో ఉన్న అన్ని సీసీ కెమెరాలని కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. బోయినపల్లిలో నిందితులు తిరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల్లో ఆ విజువల్స్ను గుర్తించారు. ఆ తర్వాత ఒక ఆటోలో కూడా వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తిస్తున్నట్టుగా తెలుస్తోంది. తిరుమలగిరిలో బట్టలు, బ్యాగులను నిందితులు మార్చుకున్నారు. నిందితులను పట్టుకోవడానికి 10 బృందాలు గాలిస్తున్నాయి. ఈ 10 బృందాల పోలీసులు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ కూడా గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. 10 టీంలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణ సహా 4 రాష్ట్రాల్లో నిందితుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పాట్నా, రాయ్పూర్, ఛత్తీస్గఢ్కు పోలీసు బృందాలు ఇప్పటికే వెళ్ళాయి. బీదర్లో దోపిడీ చేసి హైదరాబాద్కు వచ్చారు నిందితులు. రోషన్ ట్రావెల్స్ బస్సులో రాయ్పూర్కు వెళ్లడానికి నిందితులు 2 టికెట్లను బుక్ చేసుకున్నారు. అయితే ఆ ఇద్దరి కదలికలు కొంచెం అనుమానాస్పదంగా ఉండటంతో జహంగీర్ అనే ట్రావెల్స్ సిబ్బంది బస్సులో తనిఖీలు చేయడం ప్రారంభించారు. దీంతో ఆ దుండగులిద్దరూ జహంగీర్పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. వాళ్ళు జరిపిన గన్లోంచి వచ్చిన బుల్లెట్ షెల్స్ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ట్యాంక్ బండ్ వరకు ఆటోలో పారిపోయారు దుండగులు. అక్కడ నుంచి బీహార్కు వెళ్ళి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్ బండ్ నుంచి వారి కదలికలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువైపు వెళ్లారు అని ఆ పరిసరాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మా ప్రతినిధి శిల్ప కూడా మనకు అందుబాటులో ఉన్నారు. శిల్ప, క్లూస్ దొరికాయా? ఎన్ని బృందాలు గాలిస్తూ ఉన్నాయి? ట్యాంక్ బండ్ వరకు వచ్చిన దుండగులు ఆ తర్వాత ఎటువైపుకు వెళ్ళినట్టుగా సీసీ కెమెరాల్లో తెలుస్తోంది?
అఫ్జల్ గంజ్ లో కాల్పులు జరిపిన అనంతరం దుండగులు నేరుగా ట్యాంక్ బండికి ఆటోలో ప్రయాణం చేశారు. అక్కడ నుంచి తిరుమలగిరికి వెళ్లారు. తిరుమలగిరిలో ఉన్నటువంటి ఏవైతే బట్టలు కావచ్చు, బ్యాగులు కూడా మొత్తం చేంజ్ చేశారు. ఎందుకంటే గుర్తుపట్టే అవకాశం ఉందో వాళ్ళు చాలా పక్కన బందీకి మొత్తం ఎక్కడికక్కడ బట్టలు కావచ్చు, బ్యాగులు కావచ్చు ఎక్కడికక్కడ చేంజ్ చేస్తున్నారు. ఎందుకంటే పోలీసులు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేశారు. దీంతో వాళ్ళు ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా ఎక్కడికక్కడ బట్టలకు బ్యాగులు కావచ్చు మొత్తం కూడా అవి వేసి కొత్త వాళ్ళు ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి సమయంలో ఒకవైపు తిరుమలగిరిలో వాళ్ళు ఉన్నట్టు ఒకవైపు పోలీసులకు సమాచారం అందింది. ఎందుకంటే ఇప్పటికే బీహార్ కూడా ఇప్పుడు బీహార్ అన్వాంటెడ్ క్రిమినల్ లిస్ట్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్ లో ఇప్పుడు మనీష్ ఉన్నట్టు కూడా గుర్తించారు. ఈ మనీష్ పైన ఇప్పుడు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా బీహార్ వెళ్ళి ఉంటుంది, ఎందుకంటే మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళారు కాబట్టి ఏమైనా రాయ్పూర్ వచ్చి ఇప్పటికే 2 టికెట్స్ ఇచ్చారు. సో రాయ్పూర్ కైనా వెళ్ళేసి ఉండాలి, లేకుంటే బీహార్ కైనా వెళ్ళేసి ఉండాలని ఒకవైపు పోలీసులు అంచనా వేస్తున్నారు. సో అవకాశం ఉండడంతో అటు వెళ్ళడానికి ఆటోలో ఎక్కడగా తెలుస్తుంది కదా, ఆటో డ్రైవర్ తో ఏమైనా మాట్లాడారా పోలీసులు? ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆటోలో కూర్చుని ఏం మాట్లాడుకున్నారు అనేది బహుశా ఆటో డ్రైవర్ ఏదైనా వినడానికి అవకాశం ఉంటుంది కదా. రైట్, కరెక్ట్ గా ఎప్పుడైతే ఈ ఎపిసోడ్ లో మొత్తము వాళ్ళు ఆటోలో ట్రావెల్ చేశారు. సో ఆటో డ్రైవర్ ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు ఎక్కడ ఎక్కారు, అఫ్జల్ గంజ్ లో ఎక్కడ ఎక్కారు, ఎక్కడ దిగారు, వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు అన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే ప్రస్తుతం పోలీసులకు ఉన్నది ఇప్పుడు ఆటో డ్రైవర్, అదే విధంగా సీసీ కెమెరాలు. సో ఇవే ఇప్పుడు ప్రస్తుతం పోలీసులకు ఉండడంతో వీటిపైన ఎక్కువ ఫోకస్ పెట్టింది. వీటి ఆధారంగా వాళ్ళని పట్టుకునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఇంకోవైపు ఇప్పటికే తిరుమలగిరిలో వాళ్ళని గుర్తించినట్టుగా వాళ్ళు అక్కడ ఉన్నట్టు సమాచారం అందుతుండడంతో అక్కడ లోకల్ ఉన్నటువంటి ఏదైతే లాడ్జీ కావచ్చు హోటళ్ల పైన ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఎక్కడైనా లాడ్జ్ లో కావచ్చు, లాడ్జ్ ఏమైనా మకం మార్చుకున్నారా లేకుంటే బీహార్కి వెళ్ళారా, ఇలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టూ ఉన్నటువంటి అన్ని హోటల్స్ అదే విధంగా లాడ్జ్ ల పైన ప్రత్యేక నిఘా పెట్టారు. లేకుంటే వాళ్ళు ఇంకేటైనా వెళ్ళారా అనేది అన్ని విషయాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం మీద గత 4 రోజుల్లో ఒకవైపు పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు. అటు బీదర్ పోలీసులు కావచ్చు, ఇటు తెలంగాణ పోలీసులు కావచ్చు, మొత్తం జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు. మొత్తం వాళ్ళ కదలికల పైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాను ప్రత్యేకిస్తున్నారు, మొత్తం పరిశీలిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు వాళ్ళు ఇక్కడనే హైదరాబాద్ లోనే మకం వేసుకున్నారా లేకుంటే బీహార్ కు లేదా రాయ్పూర్ కు వెళ్లే అవకాశం ఉందో అక్కడికి వెళ్లారా, లేకపోతే అక్కడ పోలీసులు ఇప్పటికి అలర్ట్ చేశారు. మొత్తం మీద ఇప్పటికే 10 బృందాలుగా ఏర్పడి ఎక్కడికైనా అక్కడ వాళ్ళ కోసం నగర వ్యాప్తంగా జల్లెడ పడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదే విధంగా ఇప్పటికే 4 రాష్ట్రాల వాళ్ళు వెళ్లేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఎలాంటి వదిలిపెట్టకుండా ప్రత్యేకంగా నిఘా అయితే ఏర్పాటు చేశారు. రైట్ శిల్ప, హైదరాబాద్ అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో నిందితుల కోసం పోలీసుల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. 4 రోజులుగా పోలీసులకు నిందితులు దొరకడం లేదు. హైదరాబాద్లో అన్ని సీసీ కెమెరాలు దాదాపు ఆ నిందితులు ఎటువైపు అయితే ప్రయాణించారని పోలీసులు అనుమానిస్తున్నారు ఆ ఏరియాలో, ఇటు ట్యాంక్ బండ్ దగ్గర బోయినపల్లి ఏరియాలో సీసీ కెమెరాల ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. బోయినపల్లిలో నిందితులు తిరిగినట్టుగా గుర్తించారు. తిరుమలగిరిలో బట్టలు బ్యాగ్ను నిందితులు మార్చుకున్నారు. నిందితులను పట్టుకోవడానికి 10 టీంలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల పోలీసులు గాలిస్తున్నారు. అలాగే ఇతర రాష్ట్రాలు కూడా పోలీసు బృందాలు వెళ్లి గాలిస్తున్నారు. పాట్నా, రాయ్పూర్, ఛత్తీస్గఢ్ కూడా పోలీసు బృందాలు వెళ్ళాయి. బేదర్లో దోపిడీ చేసి హైదరాబాద్కు వచ్చారు ఈ దొంగలు. రోషన్ ట్రావెల్స్ బస్సులో రాయ్పూర్కు వెళ్ళడానికి 2 టికెట్లను కూడా బుక్ చేసుకున్నారు నిందితులు. అయితే ఈ ఇద్దరి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో బస్సులో ట్రావెల్ సిబ్బంది జహంగీర్ తనిఖీలు చేపట్టాడు. ఆ సమయంలో జహంగీర్పై కాల్పులు జరిపి ఆ దుండగులు పారిపోయారు. ట్యాంక్ బండ్ వరకు ఆటోలో పారిపోయారు దుండగులు. అక్కడ నుంచి బీహార్కు వెళ్ళి ఉంటారు. ఆ ట్యాంక్ బండ్ దగ్గర నుంచి నిజానికి తిరుమలగిరి వెళ్ళారు, బోయినపల్లి వెళ్ళారు. అక్కడ బ్యాగులు బట్టలు కూడా మార్చుకున్నారు. ఆ తర్వాత బీహార్కు పారిపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దొంగల సొంత రాష్ట్రం కూడా బీహార్ అని పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఆటో డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు ఆటోలో ప్రయాణం చేసేటప్పుడు ఏం మాట్లాడుకున్నారు అనే వివరాలను కూడా ఆటో డ్రైవర్ దగ్గర నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. నిందితులను మరికొన్ని గంటల్లోనే పట్టుకుంటాము అని పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే 10 బృందాలు ఈ నిందితుల కోసం గాలిస్తారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. వాళ్ళు గన్ ఫైరింగ్కి పాల్పడ్డప్పుడు అందులోంచి వచ్చిన ఆ బుల్లెట్ షెల్స్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడ తయారు చేసిన బుల్లెట్స్ అయి ఉండుంటాయి అని అవన్నీ వాటిపై కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు.
148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university.